లేక అలయుట అంశం అదే. అలసిపోవుట లేక అలయుట. అద్భుతమైనటువంటి సందేశం మనం వినబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడతాడు. బలపరచాలని ఆయన ఆశ. ఎవరిని నీరసించ చేయాలని, ఎవరిని బలహీనపరచాలని ఆలోచన మన దేవుడికి అస్సలు లేదు. యెహోవా అందరికీ ఉపకారం చేసే దేవుడు. ఎవరికైనా ఆయన ఉపకారం చేస్తాడు. శత్రువులనే ప్రేమించిన దేవుడు దివారాత్రులు మొరపెడుతున్న ఆయన బిడ్డలను ప్రేమించడా? చెప్పండి. శత్రువులకే సహాయం చేసిన వాడు రాత్రనక పగలనక నీవే నాకు దిక్కు అని అడుగుతున్న వారికి ఆయన సహాయం చేయడం తప్పకుండా చేస్తాడు. అలసిపోవుట లేక అలయుట అనే అంశం మీద మీతో కొన్ని విషయాలు ఆ కంజర్లో ఎన్ని దూరంగా పెట్టండి పిల్లలకి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక శిష్యుడు వచ్చి గురువు గారి దగ్గర విన్నవించుకున్నాడు. అయ్యా, ఆ బట్టలు పాతగిల్లిపోయాయి, తిరిగిపోతా ఉన్నాయి. మీరేదైనా నాకు బట్టలు ఇవ్వగలరా అంటే, తన శిష్యుడే కాబట్టి గురువు గారు కొత్త బట్టలు కొనిచ్చి ఆ శిష్యుడికి ఇచ్చారు. అయితే ఈ కొత్త బట్టలు తీసుకొని కొన్ని నెలలు అయిపోయింది. ఒకరోజు గురువు గారు ఆ ఇంటికి వెళ్ళాడు. శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎలా ఉన్నారని పలకరించి, అవును నేను కొత్త బట్టలు ఇచ్చాను కదా, బాగున్నాయా అన్నాడు. అవును సార్ బాగున్నాయి. సరే పాత బట్టలు ఏం చేసావు అన్నాడు. ఏనండి, ఇంతకు ముందు వేసుకున్నావు కదా, అవేం చేసావు అంటే, ఆ బట్టలన్నీ చక్కగా గుచ్చుకొని దుప్పటిగా మార్చుకున్నాను అన్నాడు. దేనిగా మార్చుకున్నాడు? తల పైకి ఎత్తండి. దేనిగా? దుప్పటిగా మార్చుకున్నా అన్నాడు. అవునా, సరే ఇంతకు ముందు కప్పుకునే దుప్పటిని ఏం చేసావు అన్నాడు. అది బాగా పాత అయిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని కట్ చేసి కిటికీకి కట్టనుగా మార్చాను అన్నాడు. ఏం మార్చాడు? కిటికీకి కట్టనుగా మార్చాను. సరే కట్టనుగా ఉన్న ఇంతకు ముందు పాతది అదేం చేసామన్నాడు. దాన్ని చింపి అన్నం దించడానికి, కూర దించడానికి మసిగుడ్డగా మార్చాను అన్నాడు. ఓకే, మరి మసిగుడ్డగా ఇంతకు ముందు ఉన్నాయి కదా, వాటిని ఏం చేసామన్నాడు. మసిగుడ్డగా ఉన్న వాటిని ఆ తేలికలన్నీ బాగా ఉతికి సబ్బు పెట్టి సరిచేసి వాటిని దీపం వెలిగించుకోవడానికి ఒత్తులుగా మార్చాను అన్నాడు. అర్థమైందా? గురువు గారు చాలా సంతోషించి ఆ తల మీద చేయి పెట్టి ఆ బిడ్డను దీవించి, అయ్యా నేను ఇంకా ఆశీర్వదించమని చెప్పి వెళ్ళిపోయారు. మీకు అర్థమైందో లేదో అంటే, ప్రతి వస్తువు పనికొస్తుంది. ఏది పనికిరాని వస్తువు అంటూ లేనే లేదు. ప్రతిదీ కూడా పనికొస్తుంది. మీరు ఎందుకు ఇక్కడ తాగి ఖాళీ డబ్బాలు ఎక్కడ పెడతారు, వాటిని గోతాలు వేసుకొని వెళ్ళిపోతారు అండి. ఉదయాన్నే కొత్తగా తెచ్చి వాటిని గోతం ఎందుకు వేసుకుని, అది కూడా పనికొస్తుంది. అలాగనే దేవుడికి ప్రతి మనిషి పనికొచ్చే వ్యక్తిగా మారుస్తాడు. ఆయనకు పనికిరాని వ్యక్తి అంటూ ఎవరు లేరో, వీడు పనికిరాడు అనుకున్న వాడిని దేవుడు పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. వీడు దేవునికి పనికొచ్చేవాడు కాదు అనుకున్న వాడిని పనివాడిగా చేయగలడు దేవుడు. ఏ వస్తువు కూడా పనికిరానిదంటూ లేదు. చిన్న పుల్లతో కూడా అగ్గి పుల్ల దానికి చక్రపడే అగ్గి కూడా పనికొస్తుంది. అలాగే భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుడికి కావాలి. ఆయన అదే కోరుకుంటున్నాడు. అన్ని జనులకు సువార్తను ప్రకటించండి. అందుకే నేను పాట పాడాను. ఆయన ప్రేమ విలువ ఎంతో ఆ పాటలో మీకు చూపించాను. ఏనండి, అలయుట అంటే అర్థం ఏంటి? అలసట అంటే అర్థం ఏంటి? శక్తి క్షీణించటము. అర్థమేంటి? అలసట లేకపోతే అలసిపోవటం అంటే ఏంటి? శక్తి కాస్త ఎనర్జీ కాస్త ఏమైంది? తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? అలసిపోతాము. ఎప్పుడు తగ్గుతుంది? బాగా పరిగెత్తామనుకో, బాగా నడిచామనుకో, రోజంతా కష్టపడ్డామనుకో, రోజంతా పని చేసామనుకో, రోజంతా శ్రమ పడ్డామనుకో, ఏమవుతుంది? ఎనర్జీ కాస్త తగ్గిపోతుంది, శక్తి కాస్త తగ్గిపోతుంది, అలసట అలసిపోతుంది. తర్వాత ఇరిమియా ఏషియా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. 28:11. నిజమే, కూర్చోమ్మా, తెల్లకూడదు, తెల్లగా 28:11. నిజమే, అలసిన వానికి ఆమేన్. నిజమే,
ఒక వ్యక్తి శ్రమపడి అలసిపోయాడు, ఒక వ్యక్తి కష్టపడి అలసిపోయాడు, ఒక వ్యక్తి బాగా పని చేసి అలసిపోయాడు, ఆ, నడిచి నడిచి అలసిపోయాడు, ప్రయాణం చేసి అలసిపోయాడు. అలసిపోయిన వాడికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? కాస్త ఊరట కావాలి, కాస్త విశ్రాంతి కావాలి, కాస్త నెమ్మది కావాలి, కాస్త రెస్ట్ కావాలి. అందుకే నేను ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, అన్న మీరు కొంచెం rest తీసుకోండి. వాక్యం టయానికి వస్తే వేరుకుపోతుంది. ముందుగానే స్టేజ్ మీదకి నన్ను పిలవటానికి ప్రయత్నం చేయరు. కాసేపు మీరు చర్చిలో ఉన్నారు, కాసేపు లేదా మా ఇంట్లో ఉన్నారు, కాసేపు మీరు ప్రార్థనలో ఉన్నారు అని అంటున్నారు. ఎందుకు? చాలా దూరం 100 కిలోమీటర్లు ప్రయాణం చేపిస్తారు కాబట్టి, ప్రాణం అలసిపోయింది కాబట్టి. విలాపవాక్యాలు 5:5. విలాపవాక్యాలు 5:5. మమ్మును తరుము వారు ఎక్కి ఉన్నారు. ఎందుకు అలసిపోయాము? మమ్మల్ని తరుముతున్నారు, మమ్మల్ని శత్రువులు ఇబ్బంది పెడుతున్నారు, ఇరుకులో పెడుతున్నారు, శ్రమ పెడుతున్నారు. కాబట్టి మా మెడ మీద బరువు ఎక్కువైపోయాయి, మా నడుముల మీద బరువులు ఎక్కువైపోయాయి. కాబట్టి మేమేమైపోయాం ఇప్పుడు? అలసటతో అల్లాడిపోతున్నాం. మీకు అలసిపోవాలని కూడా చూపిస్తాను. 4-5 విషయాలు ఇక్కడ ఉంటాయి. చాలా తక్కువ సమయంలో మీతో నేను మాట్లాడి ముగింపులోకి తీసుకుని వస్తాను. ఏషియా గ్రంథంలో ఒక మాట ఉంది, ఇంకో మాట 40 అధ్యాయం. మీరే కదులుతూ ఉన్నారు, మీరు కదులుతూ ఉన్నారు, కదలకూడదు ఇక్కడ. 40-30 వచ్చింది. ఎవరు అలసిపోతారు అక్కడ చూపిస్తాను. బాలురు సమశీలకురు. ఎవరు అలసిపోతారు? రండి, ఈ పిల్లలను చూసావా, చిన్నపిల్లలను చూసావా? నెల 15 రోజులు 2 నెలలు వాళ్ళకు వదిలేశారు. దేనికి? రెస్ట్ తీసుకోండి. మీరు 8 నెలలు పోతూ 10 నెలలు పోతూ మీరు ఏం చేశారు? కష్టపడి చదివారు. మీరు కాస్త రెస్ట్ కావాలి, మీకు విశ్రాంతి కావాలి, మీ ప్రాణాలు అలసటతో ఉన్నాయి, కాస్త నెమ్మది కావాలని వదిలేసి వీళ్ళేమో నెమ్మదిగా ఉంటారా? అంటే మిమ్మల్ని అడుగుతుంది, మీరేమన్నా కాస్త ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటారా ఈ నెల 15 రోజులు? సరే, అక్కడ రాయబడిన మాట నాది కాదు. బాలురు సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు. ఎందుకు? ఎందుకు? ఇప్పుడు రోజా పడుకున్నాడు, మా మనవడు ఉన్నాడు, ఎలా పడుకోండి, అసలు కాసేపు పడుకోవచ్చు కదా. అసలే అలసిపోతారంటే, బాలురు అలసిపోతారంటే వాళ్ళకి నిద్ర రాదు, వాళ్ళకి ఆటలు, ఈ పిల్లలకు ఆటలు పిచ్చి. ఎప్పుడు సమయం దొరుకుతుంది మంది నేను ఆటకి వెళ్తాను మంది అంటారా ఎదగరా మీ పిల్లలు? ఆ రోజు అబ్రహాము చూసినప్పుడు యెహోవా అతనికి కనపడ్డాడు, 3 వ్యక్తులు అక్కడ కనపడ్డారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడ్డాడు, దయచేసి రండి అని చెప్తూ ఒక మాట అంటాడు. 18వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 4వ వచనం. చదువు. నేను కొంచెము నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద ఏం తీర్చుకోండి మీరు. అంటే అబ్రహాముకు తెలుసు వీళ్ళు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి కేవలం నా కోసం వచ్చారు వీళ్ళు. ఎందుకంటే అతను ఫస్ట్ చూసిన దర్శనము యెహోవా అతనికి కనపడెను. యెహోవా ఏమయ్యాడో అక్కడ రాయబడలేదు, కానీ 3 మనుషులు తర్వాత ఆయన కనిపించాడు. అబ్రహాముకు అర్థమైంది, అబ్రహాము తెలుసుకుంది ఏంటంటే కేవలం నన్ను దర్శించడానికి వీళ్ళు వచ్చారు, ఇప్పటికైనా పోగొట్టుకుంటే అక్కడ రాయబడితే కింద దాటి వెళ్ళిపోవద్దు అంటాడు. నన్ను దాటి వెళ్ళిపోవద్దు అండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా. దావీదు కుమారుడా నన్ను నజరేతువాడా, నన్ను విడచిపోకయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకములో, నీకు తప్ప
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా, నజరేతు. ఆమేన్. ఆ రోజు అబ్రహాముకు తెలుసు, ఈ రోజుకిన వీళ్ళు దాటి వెళ్ళిపోతే నా జీవితంలో మేలు అనేది బహుశా నేను చూడలేను, ఆశీర్వాదం అనేది నేను తెలుసుకోలేను, ఈ రోజు వెళ్ళటానికి వీల్లేదు. చూడండి, ఏదో ఒక విధంగా ఇంటికి తీసుకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే అతనికి ప్రత్యక్షమైన దేవుడే, అతను మొదటిగా చూసింది యెహోవానే. ఇప్పుడు మనుషులుగా మార్చబడ్డారు. అబ్రహాం అంటాడు సాగెలపడి, కొంచెం రాండి. ఎలా వాళ్ళను బ్రతిలాడారు తెలుసా మీకు? అయ్యా, చెట్టు కింద కాల్చేసి మీరు, ఇదే ప్లాన్. నీకు భోజనం పెడతాను, 1 గంట మా ఇంటి దగ్గర ఉండండి అని అడగల ఫస్ట్. మీరు కొంచెం రండి, చెట్టు కింద కాస్త బాగా ఎండగా ఉంది, ఇప్పటికే చాలా దూరం మీరు ప్రయాణం చేసి ఇచ్చారు, కాస్త అలసట తీసుకోండి. అబ్రహాం చేసినటువంటి ఆతిథ్యం, నిన్న లూదియా మంచి భోజనం ఇచ్చిన ఆతిథ్యం, మొన్న నేల మంచి ఆతిథ్యం ఇచ్చింది. ఏమండి? ఆతిథ్యం ఇవ్వటం మరవకండి. తెలియకనే ఇచ్చారు కొంతమంది. ఏమని తెలియక, ఏమని తెలియక ఇచ్చారు? ఏమని తెలియక ఇచ్చారు అంటున్నాను. వారు దేవదూతలని ఎరగక ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాంకు తెలుసా? వాళ్ళు మనుషులు అండి. దేవదూతలని ఎరగక ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు మేలు పొందుకున్నారు, ఆశీర్వదింపబడ్డారు. చిన్న ఆతిథ్యం. 13వ అధ్యాయము హెబ్రీ పత్రిక 1వ వచనం చదవద్దు. ఆతిథ్యం ఇవ్వటం మరవద్దు. నేను మర్చిపోకూడని అంశం నేను అక్కడ చెప్పాను, దాంట్లో ఉంటుంది ఆ మాట. ఆతిథ్యం ఇవ్వటం మరవద్దు. ఇది ఎప్పుడూ చేస్తూనే ఉండండి. పరిస్థితులకు చేయండి, సేవకులకు చేయండి, విశ్వాసులకు చేయండి, మన ఇంటికి వచ్చిన అతిథులకు ఇవ్వండి ఆతిథ్యము. ఆ రోజు అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యానికి తగిన ఫలమే దాదాపు వాగ్దాన పుత్రుడు అనుకున్న టయానికి దేవుడు ఇచ్చేశాడు. ఆతిథ్యం. అలసిపోయిన ప్రాణాలను హాస్య ఊరట కలిగించే ప్రయత్నం చేసేది ఆతిథ్యం. ఆకలితో ఉన్న వారికి అంత అన్నం పెట్టడమే అలసిన వారిని బలపరుస్తుంది. దప్పికతో ఉన్న వారికి అంత దాహం ఇవ్వటమే అలసిన ప్రాణాలు లేచేస్తాయి. బాగా దప్పికతో ఉన్నవాడికి బిర్యానీ గారు కావాలి, చెంబు నిండా ఏం కావాలి? చెంబు నిండా చల్లటి నీళ్ళు కావాలి, చాలు వాడి ప్రాణము తెప్పరిల్లి. చదవండి ఓ మాట. ఏషియా గ్రంథం 40:28. ఇక్కడ అలసిపోని ఒక ఆయన మీరు చూపిస్తున్నారు, అసలు అలసిపోదండి. మీకు తెలియదా? మీరు ఎప్పుడూ వినలేదా? భూది గంతాలను సృజించిన యెహోవా నిత్యుడకు దేవుడు, ఆయన సమస్యలడు, ఆ ఆయన అలయడు. ఇప్పుడు ఒకసారి తప్పట్లు కూడా దేవుని పైన తప్పదు. ఇక్కడ అలసిపోయాడు, అలసారు అని అంటారంటే వాళ్ళు దేవుడుగా లేదు, మనుషులుగా కనిపిస్తారు. అలసిపోని వాడు ఎవరైనా ఉన్నాడంటే, సమస్యలని వాడు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. ఇజ్రాయేలును కాపాడువాడు. అలసిపోయేది ఎప్పుడు చెప్పండి? ఆ రోజు యేసుకు ఎందుకు ఆ ఆ, అమరములో తల వాల్చి పడుతుంది? అవునా? ఎక్కడ ఎక్కడ పడుకున్నాడు? పడవ ప్రయాణం చేస్తున్నాడు, దోణిలు వెళ్తున్నారు, ఆయన అమరములో తల వాల్చి ఎందుకు పడుకున్నాడు? ప్రయాణంలో నేను బాగా నిద్రపోతాను. వాస్తవానికి ప్రయాణంలో నిద్రపోయేది ఎందుకంటే అలసిపోతాయి ప్రాణాలు. ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి, మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయన అలసటతో కాసేపు నిద్రపోయాడు. దేవుడు అనేవాడు అలసట ఉండదు, దేవుడు అనేవాడు నిద్ర ఉండదు, దేవుడు అనేవాడు కునికేవాడు కానే కాదు. ఆ రోజు ఏలియా అంటాడు, మీ దేవుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. బయలా 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 అంటారు కదా వాళ్ళు. అరవండి అరవండి అరవండి,
మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో, బస్సులో ఉన్నాడేమో. చాలా ఏమంటారంటే ఎగతాళిగా చూడగలరు. అంటే ఏలియాకు తెలుసు బయలు దేవుడు కాదని. ఏలియాకు తెలుసు వారు నమ్ముకున్న దేవుడు దేవుడే కాదని. దేవుడు ప్రయాణం చేయటం. ఇక్కడ ప్రార్థన పెట్టాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆ చర్చిలో ప్రార్థన పెట్టారు, అక్కడ దేవుడు ఉన్నాడు. ఒంగోలులో ప్రార్థన పెట్టారు, అక్కడ దేవుడు ఉన్నాడు. అమెరికాలో ప్రార్థన, ఎక్కడైనా ఉండగలిగిన వాడు దేవుడు. ఆ రోజు యేసు ప్రభు అలసిపోయి నిద్రపోయాడంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు. యేసు ప్రభు అలసిపోయి ఆ రోజు ఆ శుక్రవారం రోజు ఆకలితో ఆయన దప్పికతో దాహము అని అన్నంటే గురువారం రాత్రి బుధవారం రాత్రి ఆయన అలసిపోయాడు. తీర్పులో నిలబెట్టాడు, వచ్చాడు, గాయపరిచారు, బాధించారు, భారమైన శిలువను మోయించారు. దాహము అన్నారంటే ఆయన ప్రాణం ఆలస్యం. ఉదాహరణ, యాకోబు బావి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? దాహం. ఎందుకు దాహం వస్తున్నాడు? ఎంతో దూరం ఆయన ఏం చేశాడు? ప్రయాణం చేసి 4వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచ్చి 4వ అధ్యాయం 6వ వచ్చి యేసు ప్రయాణం వల్ల ఏమయ్యాడు? అలసిపోయాడు. కాబట్టి ఆ బావి దగ్గర ఉన్నాడు, ఎవరైనా వస్తే బాగుంటు అని. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమరయేశ్వరి సుమారు గ్రామంలో నుంచి ఒక అమ్మాయి నీళ్ళకు రావటం, మాకు కొంచెం దాహం ఇస్తామని అడగటం, అవన్నీ అక్కడ సంభాషణ. అలసిపోయారు కాబట్టే కదా 12 మంది శిష్యులు యేసును వదిలేసి అక్కడికి వెళ్ళారు. ఆకలితో ఊర్లోకి వెళ్ళిపోయారు. ఏదైనా దొరికితే తిందామని. ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు, ఒక్కడైనా ఉండొచ్చు ఆయన కాపలాగా. ఆయన ఒంటరిగా వదిలేసి వెళ్తారు అసలు. అంటే ఎంత తిండిపోతుందో ఆలోచిస్తుంది. అలాంటి వాళ్ళు బిజీ పనిలో పడ్డప్పుడు ఆకలి కాదు, పనిలో పడి వీళ్ళు అలసిపోతారు. ఎక్కడ మాటలు ఎక్కడ అధ్యాయం మార్పు స్వార్థ 6వ అధ్యాయం 31వ 6:31. అప్పుడు ఆయన వచ్చి కొంచెం సేపు ఏం తీసుకోమంటున్నాడు? యేసుప్రభువే చెప్తున్నాడు, 12 మంది చెప్తున్నాడు, మీరు ఏకాంతంగా కొంచెం విశ్రాంతి, కాసేపు కూర్చోండి, అక్కడ చెట్టు కింద కూర్చోండి, కాస్త అలసట తీసుకోండి. బాగా అలిసిపోయారు. ఎందుకు అలిసిపోయారు? చదువు ఎలాగనగా అనేకులు యేసుప్రభు దగ్గరికి రావటం పోవటం వల్ల వారికి టైం లేదు. ఏం లేదు, వాళ్ళకు టైం లేదు, తినడానికి టైం లేదు. బహుశా భోజనం ఉందో లేదో కానీ తెలియదు, కానీ వారు భోజనం చేయడానికి టైం లేదు. వారు ఆకలితో ఉన్నారు. యేసు ప్రభు ఎరిగిన వాడు కాబట్టి అసలు మీరు ఏం చేస్తుంది? అలకతో నిజంగా మనం ఎరిగిన దేవుడు. మనం అలిసిపోతే ఆయన ఊరుకోడు. ఆ రోజు 12 మంది అంటాడు, కట్టేసి బాగా అలిసిపోయారు, బాగా ఏమయ్యారు? నీరసంగా ఉన్నారు. మీరు కాస్త రెస్ట్ తీసుకోండి అని చెప్పడం మనం చూస్తున్నాం. కానీ దేవుడు అలసిపోయేవాడు కాదు. ఆయన అలసిన వాడయ్యాడు అంటే ఆయన మానవుడిగా 100% మానవుడిగా బొమ్మిదికి వచ్చాడు. 100% దైవత్వం కలిగిన వాడు, 100% ఆయన దైవత్వం కలిగిన వాడు, 100% మానవత్వం. ఆయన మానవుడు అనడానికే ఆయన అలసిపోయి నిద్రపోయాడు. మానవుడు అనడానికి యాకోబు బావి దగ్గర దాహన్నాడు. మానవుడు అనడానికి ఆయన శిలువలో బ్రతికి అని అడిగాడు. ఆయన మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కొరడా తీసుకుని కోపడ్డాడు. ఉద్రేకము, కోపము, ఆవేశము అన్నీ ఉన్నాయి. లాజరు సమాధి కాడ కన్నీళ్ళు కూడా యేసు రాశాడు. కారణం మానవుడిగా ఉన్నాడు. దేవుడు అనేవాడు అలసిపోడు, దేవుడు అనేవాడు నిద్రపోడు, దేవుడు అనేవాడు కష్టపడి అలసిపోయాడు అనేది విశ్రాంతి దినముగా ప్రకటించాడు. అంతే. 6 దినాలు ఆయన సృష్టిని చేసిన తర్వాత 7వ దినం విశ్రాంతి తీసుకున్నట్టే మన కోసమే ఒక దినం రెస్ట్ కోసం.
6 దినాలు ప్రజలు కష్టపడి ఒక్కరోజైనా రెస్ట్ లేకపోతే ప్రాణాలకు ఏమవుతుంది? అవసరం. అని వారం అంతా పనిచేసి ఆదివారం కూడా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? ప్రాణాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎంత కష్టంగా ఉంటుంది. అందుకని ఒకరోజు రెస్ట్ కోసం మాత్రమే ఆ విశ్రాంతి దినం పరిశుద్ధ దినముగా ఆచరించదని ఆజ్ఞాపించి దాన్ని రెస్ట్గా మార్చేస్తారు. ఆదివారంగా మార్చి ప్రజలకు సెలవు దినం. ఇర్మియా గ్రంథం 12:13 వచ్చి 12:13 వచ్చి 12 అధ్యాయం 13 వచ్చి ఇర్మియా. ఓ ఎదురు వారు అలసట పడుతున్నారు కానీ ఆదివారం కూడా అలసటతో ఓటీ చేసే డబ్బులు వస్తున్నాయి తెలుస్తున్నారే. ఆదివారం కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా నువ్వు వాడేసుకుంటున్నావే. దేవునితో ఉండవలసిన రోజు కూడా నీ పనిముట్టుగా నీ పని రోజుగా చూస్తున్నావే. నువ్వు ప్రయాసపడుతున్నావే, ప్రయోజనం ఉందా అక్కడ? రాయబడిన మాట అదే. మళ్ళా 12వ అధ్యాయం 13 వచ్చిన జనులు అంటే గోధుమలు అంటే గుర్తుపెట్టుకోండి. అది పొలమే కానీ, అది వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, అదే కానీ ఏదైనా సరే గోధుమలు తల్లి ఏ పంట కోస్తున్నారు? ఎందుకు? అరే ఇచ్చారు. ఎందుకు? వారు దేవుని రోజు కూడా వాడేసుకుంటున్నారు. దాని అర్థం అది. ఆ రోజు కూడా దేవునితో ఉండవలసిన రోజు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం సమయాన్ని ప్రయోజనం ఏంటి? ప్రతిఫలం ఏంటి? ఏజికీల గ్రంథం ఏజికీలనా ఏషియా గ్రంథం తీసుకెళ్ళారు 47 అధ్యాయం 12 వచ్చింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా మందిని చూపిస్తారు. 47 అధ్యాయం 12 వచ్చిన ఏషియా గ్రంథం. నీ బాల్యము నుండి చూడండి, నీ బాల్యము నుంచి నువ్వు ప్రయాసపడి సంవత్సరములను, విస్తారమైన శకునములను ఒకవేళ అవి నీకేమైనా లాభం వచ్చిందా? శకునం నీకు బయలుదేరుతున్నావు. మంచి రోజుని ఇల్లు కడుతున్నావు, మంచి రోజుని పెళ్లి చూస్తున్నావు, మంచి రోజుని ఆ ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. మంచి రోజు మంచి శకునం అంటే అదేగా. ఎవడైనా ఎదురు వస్తూ ఒక పెద్దవరాలు ఎదురు వస్తే, ఒక భర్త లేని అమ్మ ఎదురుగా వస్తే, ఒక భర్త లేని ఆ మహిళ ఎదురుగా వస్తే ఎదుర్కొంటుంది. ఒక పిల్లో బల్లో ఎదురు పడితే వెనక్కి వస్తున్నావు. నల్ల పిల్లి ఎదురు ఏమండి? నువ్వు ప్రయాణానికి వెళ్ళవలసిన పని ఆపేస్తున్నావు. ఆ రోజు శకునం చూసి ఈరోజు మంచిది కాదు అని నువ్వు పెట్టుకుంటున్నావు. కర్ణ పిశాచి సంప్రదాయం అక్కడ రాయబడి. వీటి వల్ల నీకేమైనా ప్రయోజనమా? ఎప్పటి నుంచి ఆచరిస్తున్నావు ఇది? ఎప్పటి నుంచి ఆచరిస్తున్నది? బాల్యము నుండి. ఎందుకంటే మీ పితరులు ఆచరించారు. మూఢనమ్మకాలను మీరు కూడా ఆచరిస్తున్నారు అంటూ ఏచన వల్ల ఏమయ్యావు? అలసిపోయావు. ఏకమైన ఆలోచన. రేపు ఎలా ఉండబోతుందో, ఈ నెల ఎలా ఉండబోతుందో, రేపు నెల ఎలా ఉండబోతుందో, పిల్లల భవిష్యత్తు యోచన ఆలోచన. విస్తారమైన యోచన వల్ల ఏమైపోయావు నువ్వు? ఎనర్జీ అంతా పోయింది, శక్తి అంతా క్షీణించిపోయింది, బలమంతా పోగొట్టుకున్నావు, బుర్రంతా పాడైపోయింది. ఎనర్జీ పోతే ఎలా పనిచేస్తావు చెప్పండి? శక్తి లేకపోతే ఎలా బలంగా పని చేయగలవు చెప్పండి? ఆడపిల్ల ఇంటి పని వంట పని చేయాలంటే బలం కావాలి. కుర్రవాళ్ళు ఉద్యోగం చేయాలంటే బలం కావాలి. పరుగు పందెంలో పరిగెత్తాలంటే బలం కావాలి. కష్టపడి చదవాలంటే బలం కావాలి. బలము కావాలంటే సరైన తిండి పొదిష్ట సరే. జ్యోతిష్యులు, సూచకులు రాకుండా తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. నువ్వు చూసిన శకునములు, నువ్వు కట్టుకున్నటువంటి ఇంటికి కట్టిన రాగరేపు,
ఏమండి గుమ్మడికాయ, ఏమండి నువ్వు చూసినటువంటి సిద్ధార్థ దగ్గరికి వెళ్ళిన మంచి రోజు, కరోనా వైరస్ రాకుండా నీ తలుపు దక్కకుండా ఆపలేకపోయిందే, రక్షించుద్దాం ఆలోచించు. వీటన్నిటిని బట్టి మనిషి ఏమయ్యాడు? అలసిపోయాడు. ఇంకా 15 వచ్చింది. వారు కొయ్య కాలువలే అగ్ని వారిని కాల్చివేయును ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు ఆ ఆ కాదు. నీవు దేని కోసం ప్రయాసపడి అలసిపోయావో జరుగుతున్నది. నీ బాల్యము మొదలుకొని ఆ రక్షించేవాడు ఒక్కడైనా లేడు. ప్రార్థన చేసుకొని ఇల్లు కట్టుకో, ప్రార్థన చేసుకొని పెళ్లి చేసుకో, ప్రార్థన చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి, ప్రార్థన చేసుకొని ఆ, ఏమంటారు ఒక ప్రయాణం చేయి. ప్రార్థన 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 సృష్టికర్త దేవుడిని ముందు అనేకమైన ఏడ్చిన వల్ల ఏమైపోయావు? వాడు చెప్పాడంట, వీడు చెప్పాడట, వాడు చెప్పాడట, ఏమైనా బాగుందా ఇల్లు, ఏమైనా బాగుందని కూతురు కాపురము. అందుకే పౌలు అంటాడు, ఇంకా మీరు మూల పాఠంలో పెద్ద తిరగనేలా నేనెంత బోధిస్తే మొన్న ఒక సహోదరి గృహ నిర్మాణానికి వెళ్ళా సునాథర. నేను అడిగాను, ఏమ్మా నేను ఎంత వాక్యం చెప్పింది ఎందుక, నేను ఎంత కష్టపడి వాక్యం చెప్పింది అందుకే నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో పైన పోదు కదా. నేను ఎంత ప్రయాసపడ్డాను మీకోసం, ఎంత ప్రార్థన చేశాను మీకోసం. ఇంకా మీ మూల పాఠంలో పెద్ద తిరిగితే, ఇంకా మాసాలు మంచిగా ఇస్తే, రోజులు మంచిగా ఇస్తే, వారాలు మంచిగా ఇస్తే నేను చెప్పిన బాధ ఏం కావాలి అడిగాను. అమ్మ నేను చెప్పింది ఎంత చెప్పింది వాళ్ళే చేశారు. కర్రలు కూడా పొత్తు పెట్టారు. ఏ కర్రలు కొలతలు వేసే కర్రలు పాతుకుంటారు, వాటి కూడా ఏం చెప్తాను. ఆలోచించు ఒకసారి, ఇవన్నీ బైబుల్ సెలవిస్తుంది. నువ్వు ఇంత ప్రయాసపడ్డావు, ప్రయోజనం ఏమైనా ఉందా? నువ్వు చెప్పినట్టు ఓపిక ఇస్తావు, మంచి రోజు అన్నావు, ఏమైనా లాభం ఏమనదు? మన నమ్మకం మన ధైర్యం మన గమ్యం ఆయన నమ్మి మనం పని మొదలు పెట్టాలి, ఆయన నమ్మి మనం ప్రారంభించాలి, ఆయన నమ్ముకొని మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. మొదటి మాట సాతాను ఎప్పుడు దాడి చేస్తాడంటే మనం అలసి బలహీనంగా ఉన్నప్పుడే దాడి చేస్తాడు. మొదటి మాట అదే. మనం అలసినప్పుడు శత్రువు మన మీద దాడి చేస్తాడు. ఇది మొదటి మాట. ఎప్పుడు దాడి చేస్తాడు? మనం అలసినప్పుడు శత్రువు మన మీద దాడి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం అలసినప్పుడే శత్రువు మన మీద దాడి చేస్తాడు. ఒక మార్పును ముగ్గురు తీసుకుని వస్తాను. 25వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 18, 19 వచ్చినాడు. 25 ద్వితీయోపదేశ కాండము 18, 19 వచ్చిన. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులందరినీ హతము చేసెను. అయిపోయిందా? 19 వచ్చి 19 కూడా చదువు, 19 కూడా చదువు. కాబట్టి దేశములో చేసి ఉడిచి వేయవలను, ఒక్కడు కూడా బ్రతికి ఉండడానికి వీళ్ళేది శత్రువు అనేవాడు. అమాలీకులు ఆగర్భ శత్రువులు ఇస్రాయేల్ ప్రజలకు. వాళ్ళు ఉన్నారంటే నిన్ను నాశనం చేస్తారు. అందుకే ఆ రోజు సౌలు రాజు చెప్తాడు, అమాలీకులు చంపి వాళ్ళని ఒక్కరిని కూడా ఉంచొద్దు, పసిపిల్లలను కూడా చంపేయాలి. ఎందుకంటే విషపూరితమైన పురుగులు లాంటి వాళ్ళు విషం చిందుతారు కదా.
ద్వితీయోపదేశ కాండంలో అంటున్నాడు, నువ్వు అలసి ఉన్నప్పుడు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, ఆ నువ్వు నీరసంగా ఉన్నప్పుడు శత్రువులు నీ వెనక ఉన్న వారిని చంపిపడేస్తాడు. జాగ్రత్త. అలసిపోయినప్పుడే కదా సాతాను దాడి చేస్తుంది. ఏ విషయంలో నువ్వు వీక్గా ఉన్నావో దాన్నే దాడి చేస్తుంటాడు. ఎలా చెప్పాలి మీకు ఉదాహరణ? యాకోబు ఏశావు వీళ్ళిద్దరూ కవల పిల్లలు. కడుపులో ఉన్నప్పటి నుంచి యాకోబు పట్టుదల ఏంటి? అంటే జాస్త కుమారుడిగా వెళ్తే జాస్త భాగం వస్తుందని కడుపులోనే ప్లాను మనోడు. పట్టుదల కలిగిన వాడే, పట్టుదల కలిగిన సాధనం, దాంట్లో కుయుక్తి కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు అని. అలాంటి పట్టుదల కలిగిన వాడు కుదరలేదు, కడుపులో నుంచి బయట పడటానికి కుదరలేదు. ఆఖరికి ఏశావు ముందుగా వచ్చాడు, ఏశావు మెడవను పట్టుకొని యాకోబు బయటకు వచ్చాడు. కానీ తన మనసు, తన దృష్టి, తన ఆలోచన జ్యేష్ఠ కుమారుడుగా పుట్టలేకపోయాను, కానీ జ్యేష్ఠత్వం లాగేసుకోవాలి. ఇదే ప్లాన్. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఏశావు పెద్దవాడు అయ్యాడు, వేటగాడుగా అరణ్యానికి వెళ్ళి వేటాడికి వెళ్తాడు. అమ్మకు తోడుగా యాకోబు కూర వంటలు బాగా చేస్తాడు, తల్లికి తోడుగా. నేను తల్లికి తోడుగా ఉన్నాడు పిల్లలు, అమ్మకు హెల్ప్. ముఖ్యంగా మగపిల్లలు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఆడపిల్లలు లేరుగా మీ ఇంట్లో. ఆడపిల్లలు ఉంటే అమ్మకు హెల్ప్గా ఉండేది, అట్టుగా ఉండేది, ఇల్లు ఊడ్చిట్టు, ఇల్లు శుభ్రం చేసిట్టు. ఏమండి, అమ్మకు కొంచెం సాకారిగా ఉండదు కాబట్టి, అమ్మాయి లేదు కాబట్టి అబ్బాయిలకు చెప్తున్నారు. అమ్మాయి లేని ఇంట్లో అమ్మకు తోడుగా యాకోబులాగా వంట పని, ఇంటి పని అన్ని నేర్చుకుంటే బాగుంటుంది. రేపు పొద్దున భార్య వస్తే భార్య కూడా బాగా చూసుకుంటుంది. ఏమంటే ఈరోజు భార్యలు కూడా అలాగే ఉన్నారు. ఏమంటే అలాంటి భార్యలు వస్తున్నారు, నువ్వు తీసేసి నేను రాయిస్తాను, నువ్వు వండి పెడితే నేను తింటాను. కుమారంగా దొరికిన అమ్మాయిలు లేదు. అయితే వినండి దయచేసి, ఆ రోజు యాకోబు కన్ను, యాకోబు ఆలోచన, యాకోబు యొక్క ప్రణాళిక ఏమిటి అంటే, ఏసేవు జాస్తత్వం లాగేస్తున్నాడు, ఆ జాస్తత్వం తీసుకోవాలి. పెద్దవాడిగా వచ్చాడు కాబట్టి వారికి జాస్తత్వం వెళ్ళిపోతున్నారు, జాస్తత్వం కావాలి. ఎప్పుడు తీసుకున్నారు చెప్పండి? ఏసేవు దగ్గర నుంచి యాకోబు జాస్తత్వాన్ని ఎప్పుడు లాక్కున్నాడు? అలసి ఉన్నప్పుడు అన్నారు. అంశం అదేగా. ఎప్పుడు ఏసేవు దగ్గర యాకోబు జాస్తత్వాన్ని లాక్కుంది ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు లాక్కున్నాడు? అలసిపోయినప్పుడే. చదవండి ఇప్పుడు 25వ అధ్యాయం ఆదికాండం 29వ వచ్చిన. ఒకనాడు యాకోబు అండర్లైన్ చేసుకోండి. ఏసేవు ఎలా వచ్చాడు? బాగా నీరసంగా ఉన్నాడు, ఎనర్జీ అంతా పోయింది, శక్తి అంతా పోయింది, బలము లేదు, ఓపిక లేదు, కూర్చోలేకపోతున్నాడు. అప్పటికే వేటాడి అలసిపోయాడు, బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చాడు, వచ్చి చూడగానే ఏం కనపడింది? చిక్కుడు కూర, మంచి మసాలా వాసన ముక్కులేదు. ఏ తమ్ముడు ఏం చేస్తున్నారా? చిక్కుడు కూర ఉన్నాయా? మరి ఆకలి వచ్చిందా? ఎందుకు పెడతాను నేను? ఎందుకు కాదురా, బాగా చేస్తాను, అలసిపోయా, బలహీనంగా ఉన్నాను రా, పెడతానులే కానీ ఏమి ఇస్తావు? చూసావా, మనిషిని లాక్కోటానికి ఈరోజు అనేక మంది పడిపోవటానికి కారణం ఏంటి? వారి యొక్క వీక్ పాయింట్. వారికి ఏది అక్కరో, ఏది అవసరమో ఎరుగుతున్నారు, అక్కడే ఓడుతున్నారు సాతాను గారు. ఆ రోజు ఏసేవుకు ఏం కావాలో యాకోబుకు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏసేవు దగ్గర ఉన్న జాస్తి భాగంగా ఉంది ఇదే టైం. ఎప్పుడు కొట్టాడు దెబ్బ? బలహీనంగా ఉన్నప్పుడు. ఎప్పుడు లాక్కున్నాడు? అలసిపోయినప్పుడు. నేను భోజనం పెట్టాలంటే నువ్వు నాకేమిస్తావో? ఏం కావాలి నీకు? నా ప్రాణం పోతుందిరా, ఏం కావాలి? జాస్త భాగం ఇస్తావా? నా ప్రాణం కంటే జాస్త భాగం ఎక్కువ. ఇదేమో ఒక పూట పూజ కోసం భ్రష్టుడైన ఏసేవని రాయబడింది, కానీ ఒక్క పూట పూజ కోసం. అర్థం చేసుకోండి, ఒక్క పూట పూజ కోసం తినకపోతే ప్రాణం పోతున్నాడు అక్కడ. నా ప్రాణమే పోతుందిరా పుట్టాడా, జాస్త భాగం నాకెందుకు? ఎంత ఎంత దారుణంగా అతి విలువైన దాన్ని తృణీకరించాడు అంటే
అలసిపోయినప్పుడు ప్లాన్ చేసుకుని నా ప్రాణం పోతుంది ఎట్లా నాకు అన్నాం అయితే రాసి చేతిలో చేయి ఇచ్చాడు జాస్త భాగం నీదే అన్నాడు ఇప్పుడు వేళ కూర వంటకం తినేసి ఇచ్చాము లేచిపోయిన రాయకూడదు తిని లేచి వెళ్ళిపోయాడు ముద్దుడుచుకోడు వాస్తవానికి ఏసేవుకు పొందవలసినటువంటి ఆశీర్వాదాలు తండ్రి దీవెనలన్నీ ఏసేవుకు రావాలి జాస్త కుమారుడికి రావాలి రే ఎవర్రా నువ్వు అని ఏసేవు ఆ రోజు ఇస్సాకు యాకోబుని అడిగినప్పుడు మారు వేసుకుని యాకోబు ఎవరి పేరు చెప్పాడు మీ పెద్ద కుమారుడు జాస్త కుమారుడైన ఏసావును అదిగా గడిపోయింది వీడికి కారణం ఏంటి జాస్త భాగం లాక్కున్నాడు జాస్త భాగం ఎవరికి ఉందో వారే తండ్రి ఆశీర్వాదాలకి మేలులకు అర్హత కలిగిన వారు ఆ రోజు నీరసంగా ఉన్న ఏసేవుని బలహీనంగా ఉన్న ఏసేవుని అలసిపోయిన ఏసేవుని కొడితే జన్మ తిరిగిపోయి తన జీవితంలో కోల్పోలేడు తిరిగి ఒక్క దీవెనైనా ఉందా ఏడ్చాడు ఎట్టి ఏడ్చాడు ఒక్క దీవెన ఆయన ఒకే ఒక్క దీవెన ఆయన దత్త కొడుకు అడుగుతున్నాడు ఒక్క ఆశీర్వాదం ఏమన్నాడు కావాలంటే శాపాలు పోలేదు అన్ని వాడి నీ పేరు వాడికి సరిపోయింది ఏమన్నాడు ఏసేవు అనే పేరు జాస్త కుమారుడి పేరు వాడికి సరిపోయింది ఇది సరిపోదు తృణీకరించాడు విలువైన వస్తువును తృణీకరించి విలువైన అధికారాన్ని తులినగించి ఇచ్చిన పదవిని చేతులారా నాశనం చేసి ఎందుకు పోదు ఇప్పుడు ఏసేవుని చూపించాను అదే యేసు ప్రభు బలహీనంగా ఉన్నప్పుడు ఎప్పుడు బలహీనంగా ఉన్నాడు 40 రోజులు ఎన్ని రోజులు 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆయన అరణ్యములో సాతాను శోధింపబడుతూ ఆయన ఎప్పుడు శోధించింది బలహీనంగా ఉన్నాడు ఎప్పుడు శోధించింది అక్కడ రాయబడిన మాట 4వ అధ్యాయము 4వ వచనం లోకాసు వార్త మొదటి నుంచి వదిలేస్తారు లోకాసు వార్త 4 యేసు మొదటి వచనం నుంచి వ్యర్థాన్ నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత నడిపింపబడి అపవాది చేత శోధింపబడుతుంది ఆ దినముల్లో ఏమి తినలేదు ఆయన ఆకలి కొనగా చూసావా ఎప్పుడండి అపవాది శోధించేటప్పుడు అపవాది యేసుని వేధించేటప్పుడు అపవాదిని ఒక్కసారి యేసును ఎక్కడ పడగొట్టాలనుకుంది ఆకలితో ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఏమండి నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను చూసుకోవచ్చు కదా ఎందుకు ఆకలితో ఉన్నావు ఎందుకు అల్లాడిపోతున్నావు ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చేయచ్చు కదా దేవుని కుమారుడు జాగ్రత్త అబ్బాయిలు జాగ్రత్త ఈ వీక్ పాయింట్ ఏంటో మీ ఉద్యోగం చేసే దగ్గర వాడు అదే చూస్తారు మీకేది ఇష్టమో అదే ఆలోచిస్తారు ఎక్కడ అలసిపోయావో దేని విషయంలో నువ్వు కంగారు పడుతున్నావో దాన్నే ప్లాన్ చేస్తావు అందుకే యవనస్తుల విషయంలో నువ్వు జాగ్రత్తగా యవనస్తులు తప్పక తెచ్చిలుతారు అన్నది బైబిల్ ఆ రోజు ఆ విషయాలేమో దావీదుని చంపాలని ప్లాన్ చేసినప్పుడు ఆయన ఒక ఐడియా ఇస్తాడు ఏమన్నా తెలుసా దావీదుని చంపాలంటే మామూలు విషయం కాదు దావీదు బలహీనంగా ఉన్నప్పుడు అలసిపోయినప్పుడు వేశాడు ముగిస్తాం మొదటి సమయాలు గంధం 2వ సమయాల గంధం 17వ అధ్యాయం మొదటి 2వ సమయాల గంధం 17వ అధ్యాయం మొదటి దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక పారిపోతారు దావీదుని చంపేయచ్చు
అయితే వీడిచ్చిన ఐడియా ఫెయిల్ అయిపోయింది. ఒక ఆయన వచ్చేస్తాడు, అతను చెప్పినట్టుగా మీ నాన్నగారు ఏమండు అలసిపోయి పడుకునేవాడు కాదు, అందరిలో పడుకునేవాడు కాదు, ఈయన ఒక ప్రత్యేకంగా ఉంటాడు. 600 మంది దావీదుకు సైన్యం ఉంది, 600 మందితో కలిసి ఉంటా అనుకుంటున్నావా? ఈయన ఒక ప్రత్యేక అధ్యాయం జరుగుతుంది. ఈయన ఒక ప్రత్యేకంగా ఒక ఊళ్ళో ఉంటాడు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన అలసిపోయేవాడు కాదు, సింహము లాంటి గుండె కలిగిన వాడు దావీదు. సింహం గుండె లాంటి వాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? మీ నాన్న చెప్పాలంటే సామాన్యమైన విషయము కాదు, అసలు కుదిరేదే కాదు. ఏమన్నది ఆలోచిస్తే పరిగెత్తేవాడు అలసిపోతాడు, నడిచేవాడు అలసిపోతాడు, కష్టపడేవాడు ఇంటి పని వంట పని చూసి అమ్మాయి అలసిపోతుంది. ఆ ఉదయం వెళ్ళి 9 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 గంటల దాకా పని చేసేవాళ్ళు అలసిపోతారు. ఉద్యోగం చేసే వాళ్ళు అలసిపోతారు. వ్యాపారం దగ్గర అలాగే నిలబడి వ్యాపారం చేస్తున్న వారు అలసిపోతారు. కానీ అలసిన వారి ప్రాణాలను చెప్పలు చూసేవాడే మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సాతాను దాడి చేసేది ఎప్పుడంటే, శత్రువు మన మీద దెబ్బ కొట్టేటప్పుడు అంటే మనం అలసి ఉన్నప్పుడు, మనం నీరసంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, అలాంటి సందర్భం కోసం ఎదురుచూస్తూ ఉంటే నువ్వు అలసిపోవడానికి వీలు లేదు. ఏ విషయంలో అలసిపోవాలో రేపు శుక్రవారం నాడు మీకు మరలా ఇదే అంశం మీద బోధిస్తాను. ఏ విషయంలో మనం అలసి ఉండాలో, బలహీనంగా ఉండాలో అది కూడా మీకు చెప్తాను. అలసిపోని దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని కూడా అలసిపోనీయడు, మీకు నడిపిస్తారు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించిన దాన్ని ప్రార్థన చేసుకుంటారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి ఆయన. రాత్రి నాతో మీరు మాట్లాడారు. ఆ రోజు అలసి ఉన్నారు అని చెప్పి అబ్రహాము వెళ్ళి, రండి కొంచెం ఇక్కడ కూర్చొని అలసట తీసుకోండి, మీకు మంచి నీళ్ళు తెప్పిస్తాను, ఇక్కడ కాసేపు కూర్చోండి, మీకు భోజనం తెప్పిస్తాను. అయ్యా, బ్రతిమిలాడి ఇంటికి తెచ్చుకున్న వారికి ఇచ్చిన ఆతిథ్యానికి తగిన ఫలమే ఆ రోజు అబ్రహాము ఇచ్చిన వాగ్దాన పుత్రుడు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, అలసిన వారిని బలపరచుటకు, నిరసించిన వారిని నిలబెట్టుటకు, బలహీనంగా ఉన్న వారిని బలపరచుటకు దిగి వచ్చిన దేవుడు నాయన. ఇదిగో నా దేవుడు అలసిపోయేవాడు కాదని మేము ఎక్కడైనా చెప్పగలము. నా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. అవును తండ్రి, కునికి నిద్రిస్తే మా జీవితాలు ఏమైపోతాయి? నువ్వు అలసిపోయి కాసేపు పడుకుంటే మా బ్రతుకులు ఏమైపోతాయి? నువ్వు అలసిపోయి కాస్త రెస్ట్ తీసుకుంటే ప్రపంచం ఏమైపోతుంది? నువ్వు అలసిన దేవుడు కాదు నాయన. దేవుడు అనేవాడు అసలు అలసిపోడు నాయన. నువ్వు అద్భుతమైన దేవుడు మాకున్నావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. శత్రువు మా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ దొరుకుతామని పొంచి ఉంది. ఏ విషయంలో బలహీనంగా ఉంటామో అదే మా ముందు తెచ్చి పెడుతుంది. ఏసేవు నాయన అలసి ఉన్నప్పుడు యాకోబు తన యాస్తత్వాన్ని లాగేసుకున్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి నీరసంగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు సాతాను నిన్ను ప్రభువా ముట్టడి వేస్తుంది. మా సంఘంలో ఏ యవన బిడ్డ కూడా అలసి ఉన్నప్పుడు, సాతాను దాడి చేసినప్పుడు ఎదుర్కొనే శక్తి, బలము బిడ్డలకు దయచేయండి. ఎక్కడ ఓడిపోవటానికి వీల్లేదు, ఎక్కడ బిడ్డలు పడిపోవటానికి వీల్లేదు, కనికరించండి. అలాగనే మా సంఘాన్ని, సంఘంలో ప్రతి బిడ్డను ఈరోజు ఈ ప్రార్థనకు హాజరైన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి, మేలులతో నింపండి, ఆరోగ్యంతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి. అయ్యా, అభివృద్ధికరమైన జీవితాలు బిడ్డలకు ఇవ్వండి. సెలవుల దినాల్లో బిడ్డలు అటు ఇటుకి పరిగెడుతుంటారు, ఆటలకు వెళ్తుంటారు, చుట్టాల ఇంటికి వెళ్తుంటారు, అయ్యా అటు బీచ్కి వెళ్తుంటారు. ఆయన ఎక్కడ కీడుకు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నారు. చిన్న బిడ్డలు చుట్టూ కంచిది, కంటి బిడ్డలు ఎండ దెబ్బ తగలకుండా, వృద్ధులు ఎండ వేడిని తగలకుండా మీరే ప్రభువా చల్లని వాతావరణం బిడ్డలకు దయచేయండి. అలాగనే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం ఇవ్వండి. ఆరోగ్యం కోసం వేడుకుంటున్న వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా నాయన, ఇదిగో మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు తీసుకురండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆయన గర్భఫలం ఇవ్వండి. అప్పులతో బాధపడుతున్న వారికి విడుదల చేయండి. అయ్యా, ఏ ఇంట్లో అయితే అశాంతి, అసమాధానం ఉందో సమాధానం ఇవ్వండి. కష్టపడి చదువుకుంటున్న బిడ్డలకు మంచి రిజల్ట్స్ ఇవ్వండి. ఎగ్జామ్ రాసిన వారు, రాస్తున్న వారు మీరు బలపరచండి.
రాయటానికి సిద్ధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో, పట్టణాల్లో, ఆయా దేశాల్లో మా బిడ్డలు ఉంటున్నారు నాయన. ఎక్కడ ఉన్నప్పటికీ మా సంఘ బిడ్డల చుట్టూ కంచితే దూర దేశాల్లో ఉంటున్న బిడ్డలకు ఈ కాపుదల ఉంటాయి. పట్టణాల్లో ఉండి కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ బిడ్డలు ఉంటున్నారు, చదువుకుంటూ ఉంటున్నారు, హాస్టల్లో ఉండి బలపరచమని వేడుకుంటున్నారు. ఈ రాత్రి తండ్రి నాయన వ్యాపారం చేస్తున్న వారిని దీవించండి. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ప్రమోషన్ ఇవ్వండి. కష్టపడి పని చేస్తున్న వారికి మంచి శక్తి బలం ఇవ్వండి. ఆయన అలాగనే తండ్రి పని లేని వారికి మంచి పని చూపించండి. కనికరం చూపించండి. ఈ రాత్రి చక్కగా పాటల పాటని స్థుతించారు. వారికి మంచి స్వరాలు మీరు ఇచ్చారు. ఇంకా అనేక చోట్ల బిడ్డలను వాడబడినట్లుగా ఆశీర్వదించండి. అయ్యా మా కోటయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన్ను బ్రతికించండి. ఆయన్ను బాగు చేయండి. ఆయన్ని భూమి మీద నిలబెట్టండి. మీ సాక్షిగా ఇదే మందిరములోకి తీసుకుని రండి. జీవాన్ని ప్రసాదించండి. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. ఇదిగో నాయన హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించారు. మీ కుమారుడికి కూడా అలాంటి అద్భుతమైన ఆయుష్ని మీరు ఇవ్వమని వేడుకుంటున్నారు. అంజలిని బలపరచండి. ఎవరైతే మా సంఘంలో బలహీనమైన ఉన్నారో, మంచం మీద ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, బీపీ వల్ల, షుగర్ వల్ల, కడుపుల నొప్పి వల్ల, గుండె నొప్పి వల్ల, కిడ్నీల వల్ల, అయ్యా ఇదిగో నాయన ఊపిరితిత్తుల వల్ల ఏ దెబ్బ అయితే ఉందో, ఇళ్ళ వాతం, నడుముల నొప్పులు, యేసు నామమున స్వస్థత కలుగును గాక. యేసు నామమున స్వస్థత కలుగును గాక. స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇదిగో నాయన కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు యవనస్తులు. వారు అనుకున్న దానికంటే, వేడుకున్న దానికంటే, కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన ఉద్యోగాలు బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను ఈ రాత్రి. అయ్యా యేసు నడిపించే ప్రార్థన సంఘాన్ని ఈ రాకడకు సిద్ధం చేయి. ఈ రాజ్యముతో వచ్చినప్పుడు సంఘం ఎత్తబడాల తండ్రి. 7 ఏళ్ల పెండ్లి విందుకు ఈ సంఘం ఉండాలి. ఏ బిడ్డలు విడవబట్టడానికి వీళ్ళు అద్భుతాలు చేయి. మహిమ కార్యాలు జరిగిస్తాయి. సంఘము మహిమ కలిగిన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, ఈ రాకడకు తండ్రి ఆభరణాలు, పరిశుద్ధ అలంకరణ ధరించుకొని ఎదుట నిలబడే సంఘంగా మార్చమని వేడుకుంటున్నాను. అలాగనే ప్రభు నాయన విధవరాల కోసం ప్రార్థన చేస్తున్నారు. వారికి అండగా కొండగా ఉండండి. వారి పిల్లలను అనాథలుగా విడవక అయ్యా తండ్రిగా మీరుండి ఆ బిడ్డలను పోషించమని, సంరక్షించమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి నాయన ఇదిగో నాయన అడుగుతున్నాను. మా ప్రగతి కాలనీ రక్షణ కొరకు, మా ప్రజల విమోచన కొరకు, పాపము నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ ప్రాంతం మాకు ఇచ్చింది వాస్తవమైనట్లయితే అనేక మంది రక్షణ పొందడానికి ప్రేరేపించండి, సహాయం చేయండి. 7 మంది బాప్తిసం తీసుకున్నారు. వారు ఎక్కడ తొట్టిల్లకుండా మార్గాల్లో, ప్రయాణములో, వారి పని బాటల్లో, ఉద్యోగములు మీరు తోడుగా ఉండి అయ్యా ఏ శ్రమకు శోధనకు గురి కాకుండా కాపాడమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి మా కోసం ఇద్దరు ప్రార్థన చేస్తూ వచ్చారు. వారిద్దరిని బలపరచారు. అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. మందిరాన్ని క్లీన్ చేశారు. ఈ పరిచర్యలో పాలి భాగస్తులు ఉన్నారు. ఒక పాత్రగా వాడబడుతున్నారు. వారిని దీవించమని వేడుకుంటున్నాను. వారి కుటుంబంలో మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డల్ని చేతులకు అప్పగిస్తూ అయ్యా మా సంఘాన్ని చేతులకు అప్పగిస్తూ అలాగని మా ప్రాంతాన్ని చేతులకు అప్పగిస్తూ ఏ మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ పాదాల దగ్గర అర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.